నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏకమైన గులాబీ నేతల ప్రెస్ మీట్. ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ పోషమ్మ గుడి పరిశీలన. కదం తొక్కిన బీజేపీ శ్రేణులు. వివాదాస్పదమైన కార్పొరేటర్ల శిక్షణ. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప. అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. గోదావరిక నగర నడి బొడ్డున ఉన్న పోచమ్మ గుడి సుందరంగా తీర్చిదిద్దడానికి గాను సుందరీకరణ నమూనాను రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఈ రోజు ఆవిష్కరించారు. త్వరలోనే పనులను ప్రారంభిస్తున్నట్టు, 40 లక్షల రూపాయల వ్యయంతో ఈ ఆధునీకరణ పనులు చేపడుతున్నట్లుగా ఎమ్మెల్యే చెప్పారు. పరిశీలన జరిపారు. ఎమ్మెల్యే వెంట మేయర్ మహంకాళి స్వామి, కార్పొరేటర్లు మానస శరత్, గట్ల రమేష్ తదితరులు ఉన్నారు. గోదావరికనికి గుండెకాయ అయినటువంటి లక్ష్మీనగర్లో పోచమ్మ టెంపుల్ అంటేనే ఇక్కడ చాలా చిన్నగా ఉండేది. ఎప్పుడో ఎవరో ఒక భక్తుడు చిన్నగా ఏర్పాటు చేసినటువంటి ఒక గుడిగా వెలిచి గోదావరికని ప్రజలకి అద్భుతమైనటువంటి ఒక పవిత్రమైన గుడిగా మారింది. ఎన్ని సంవత్సరాలు కబ్జాదారుల ఘోరంలో ఈ గుడి కనబడకుండా పోయింది. చిన్నగా ఉండి అడ్డదిడ్డంగా ఉండే మా సోదరుడు స్వామి కార్పొరేటర్ ఉన్నప్పుడు కొంచెం రిపేర్ చేసినారు. తర్వాత ఇప్పుడున్న కార్పొరేటర్ దాన్ని మెయింటైన్ చేస్తారు. ఈరోజు ఇవన్నీ కూడా ఈ సముదాయాలన్నీ కూడా కబ్జాలో ఉన్నప్పుడు అవన్నీ తీసేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు. సింగరేణికి సంబంధించిన జిఎం లలిత్ గారు వారి టీం సహకారంతో మా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, నాయకుల ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా ఈ అమ్మవారి గుడికి విముక్తి కలిగిన విషయం మీకు ప్రజలకు అందరికీ తెలుస్తుంది. ఈరోజు అద్భుతమైన నిర్మాణం. పోచమ్మ గుడి నిర్మాణానికి ఇన్ని రోజులు సంవత్సర కాలంగా డిజైన్ చేస్తూ ఈరోజు మీ ముందు ఈ యొక్క అద్భుతమైనటువంటి అమ్మవారి గుడి నాకు తెలిసి తెలంగాణలో ఇక్కడ లేదమ్మా. అది దేశంలోనే ఇక్కడ లేదు. ఉన్నా కూడా ప్రాబ్లం లేదు. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి నిర్మాణం ఈ రకంగా మా సోదరులు సింగరేణికి సంబంధించిన అధికారుల సమక్షంతో పాటు కార్పొరేషన్ సంబంధించిన మేయరు, అధికారులు వ్యాపారం చేయడం కాదు, ఇది తీసి మళ్ళీ ప్లాన్ చేస్తూ ఉన్నాం. వెనుకబడి సింగరేణి యాజమాన్యం ఈ చెట్లను తీసి వెనక ప్రాంతంలో మళ్ళీ ప్లాంట్ చేస్తూ ఉన్నారు. అది కూడా గమనించాలి. ఏది కూడా నష్టం జరగకుండా వాటిని కూడా పునఃప్రతిష్ఠ చేస్తూ ఉన్నారు. సింగరేణికి ధన్యవాదాలు. జగదాంబ లినిన్ కాటన్ స్టోర్, గోదావరిఖని. గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినిన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని.
రామగుండంలో రాక్షస పాలన రాజ్యమెలుతుందని మాటలు కోటలు దాటుతూ ఉన్నాయని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకట్టిన చెద్దర్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నేతలు కౌశిక హరి, వ్యాళ్ల హరీష్ రెడ్డి అన్నారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన గులాబీ శ్రేణులతో క్రిక్కిరిసిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్లో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఉన్నారు. ఎవరు మోసం చేస్తున్నారు? ఎవరు అబద్ధాలు ఆడుతున్నారు? మీరు అబద్ధాలు ఆడుతున్నారు, మీరు మోసం చేస్తున్నారు. కేసీఆర్ గారి హయాంలోనే నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి ఉద్యోగాలను ఖాళీ నియామక పత్రాలు ఇచ్చి ఇలా మేము ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారా? మీ హయాంలో 10,000 మాత్రమే నోటిఫికేషన్లు ఇచ్చారు. 60,000 మా హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చినాయి, మా హయాంలో ఎగ్జామ్లు పెట్టి, మా హయాంలో జరిగినటువంటి ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత మీరు పత్రాలు ఇచ్చి మేము 70,000 ఇచ్చినామని చెప్పేసి ఊకదంపుడు ఉపన్యాసాలు చేసుడు కాదు. రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు 2.5 ఏళ్ళు మీరేం మాట్లాడినరు, ఏం చేసిండ్రు ప్రజలు చూసిండ్రు. ఇవాళ మీరు నిజంగా ఈ 70,000కు సంబంధించినటువంటి ఉద్యోగాల విషయంలో 60,000 ఉద్యోగాలకు గతంలో ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో నోటిఫికేషన్లు కానీ తర్వాత అన్నింటినీ ఎగ్జామ్స్ కానీ నిర్వహణ చేసిందనేది మేము అంటున్నాం. మీరు నిజంగా దానికి కట్టుబడి ఉంటే, మీకు నిజంగా అవగాహన ఉంటే మీరు రాజీనామాకు సిద్ధం కండి. నేను ఈ రాజకీయాల నుంచెల్లే నేను తప్పకుండా రాజకీయాలలో నేను మొత్తానికే ఉండా. నువ్వు రాజీనామా చెయ్యి, నేను ఈ రాజకీయానికి సంబంధించి పూర్తి రాజకీయ పరంగా నేను రాజకీయ సన్యాసమే తీసుకుంటాను. మరి సిద్ధంగా రేపు నడి చౌరస్తాలో చర్చకు పెట్టుకుందాం. మా నాయకులందరం కూడా మేము వస్తాం. ఏ నియామకాలు ఎట్లిచ్చినాము, ఏ నియామకాలు ఏం చేసినాము, కేసీఆర్ గారి హయాంలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో 14 ఏళ్లలో 2,30,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినాం, ఉద్యోగాలు ఇచ్చినాం, 1,60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన నాటి నుండి మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని రాష్ట్రాలలో ఉన్నదో, ఏ రాష్ట్రంలోనైనా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఉద్యోగాలు 1,00,000 పైచీలకు 1,60,000 ఉద్యోగాలు ఏ రాష్ట్రంలోనైనా ఇచ్చిందా చూపి నువ్వు రాజీనామాకు సిద్ధమైపోయి ఇలా గణేష్ చౌక్ చౌరస్తాకు రావాలి. ఏ రోజంటే ఆ రోజు మేము చర్చకు సిద్ధము, దేనికంటే దానికి సిద్ధము. ఇట్లా స్థానిక ఎమ్మెల్యే మకాన్ సింగ్ అన్నట్టు ఆయన మేము 70,000 ఉద్యోగాల పైచిలకు ఇచ్చినామని చెప్పేసి ఇచ్చినాం. మీరు కేటీఆర్ గారు రాజీనామా చేయండి, లేకపోతే క్షమాపణ చెప్పండి, ఇది ప్రూఫ్ అని చెప్పింది. అందులో ఏమున్నదో ఆయనకు తెలియదు, పూర్తి అవగాహన లేదు. ఇప్పుడు మా సోదరుడు చెప్పినట్టు రకరకాల మంత్రులందరూ కూడా 50,000, 60,000 అట్లా చెప్పుకుంటారు. వాళ్ళ దాంట్లో వాళ్ళకే క్లారిటీ లేదు. ఈయనకు మొత్తం పూర్తిగా అవగాహన కూడా లేనటువంటిది. ఈయనకు ఒకటే అవగాహన ఉన్నది, ఊరు గులగొట్టాలి, ఊరిది పైసలు సంపాదించాలి, మందిని బెదిరియాలి. ఈ 3 అంశాలు తప్పించి ఇంకో అంశం పట్ల ఆయన పూర్తిగా అవగాహన లోపం ఉన్నటువంటి వ్యక్తి. ఏదో మన దురదృష్టవశాత్తుకు ఎమ్మెల్యే అయిండు, ఇంకో 2 ఏళ్ళు భరించాల్సింది. నేను ఆయనను సూటిగా అడుగుతాను. ఇక నేను మొన్న కూడా చెప్పిన వేరే సోషల్ మీడియా మాధ్యమంగా, నీకు ఇక్కడ నువ్వు రాష్ట్ర వ్యాప్తంగానో కేటీఆర్ పెద్దలు వారి మీద మాట్లాడు కాదు, నువ్వు ఇక్కడ ఉన్నటువంటి నువ్వు ఎమ్మెల్యే, ఫస్ట్ ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి దాని మీద నువ్వు ఫోకస్ చేసి, నువ్వు 2 ఏళ్ళ ఇక్కడ అన్ని కూలగొట్టి ఇచ్చిన వానికి మొదలే తెలిసి ఉండాలి. మేము అప్పుడే చెప్పినాం, నాయన డిపిఆర్ పెట్టుకో, అసలు దీని డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయి, ఈ ఊరిని ఏం చేద్దాం అనుకుంటానో దానికి ఒక ప్లాన్ చేసుకో, ఒక ఎక్స్పర్ట్ను థర్డ్ పార్టీని పట్టుకొని సైంటిఫిక్ సర్వే చేసుకొని ఏం చేస్తే ఈ ఊరికి బాగుంటుంది, ఈ ఊరు పొటెన్షియల్ ఏంది, ఈ ఊరికి నష్టం ఏ విధంగా అవుతుంది, లాభం ఎట్లా చేయాలా, ఇక్కడ స్ట్రెంత్ ఏంది, ఇక్కడ మైనస్ ఏంది, ఇవన్నీ చూసుకొని ఒక అనుభవం మనకు ఎట్లా తెలియలేదు కాబట్టి ఇంకో ఎవరైనా తెలివి ఉన్నోడిని థర్డ్ పార్టీని పెట్టుకొని చేయమని చెప్పినాం. దానికి ఏది లేదు. ఇవాళ ఇక్కడ వచ్చి ఈ ఇల్లు కూడా కొడతాడు, ఇంకొకడ ఇంకో ఇల్లు కూడా కొడతాడు, తెల్లారొచ్చి ఇది కూడా కొడతాడు, ఇంకోటి కడతాడు. ఇక్కడ మొన్నటి వరకు సింగరేణితోటి నేను మొత్తం ఊరు మొత్తం చేస్తా అన్నాడు. ఆయన కింద వాళ్ళు అందరూ బంది మగాదులు అంతా ఇక మొత్తం ఊరు పెద్దగా అయిపోయింది. ఇది మొత్తం సింగపూరు లేకపోతే అక్కడ ఉంటుంది విల్లా, అల్లది మణికొండల విల్లల్లాగా అయిపోతుంది మా ఊరు అని అనుకున్నాను. కానీ ఏది కాలే. ఆయన అసమర్థమైనటువంటి ఎమ్మెల్యే. ఎక్కడున్నాయి అక్కడే శిథిలావస్థలలో ఉన్నాయి. ఇవాళ గోవర్కంలో కట్టినాయి కానీ
ఇంకో పక్క సగమే వచ్చినాయి మన హై స్కూల్ వరకు వచ్చినాయి. ఆ మిగతా ఇప్పుడు మీరు కట్టుకోరంట అండి. మళ్ళీ అక్కడ అశోక్ టాకీస్ కాడి అన్నీ అట్లనే ఉన్నాయి. ఇక్కడ మా టీబీజీకి ఆఫీస్ ముంగటి అట్లనే ఉన్నాయి. శివాజీనగర్ అట్లనే ఉన్నాయి. మరి మేము అంటాం మా పార్టీ తరఫున ఆయనకు ఎట్లా చేత కాదు అనేతోటి కాదు. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఎవరైతే బాధ్యులు ఉండనో పట్టాలు ఉండనో వాళ్ళందరూ మీరే కట్టుకోరు పోయి. ఇప్పుడు కట్టనీయకపోతే మేము వచ్చిన తర్వాత ఆ పట్టాలల్లో మీ ఇల్లు మీకే కట్టిస్తాం. ఎవరైతే కూలగొడతాడో దాంట్లో వాళ్ళనే ఉంచుతాం. ఇది మా పార్టీ పరంగా చేస్తాం. రెండవదిగా ఎన్టీపీసీలో కూలగొట్టినావు. ఇప్పటి వరకు ఎన్టీపీసీ రామగుండంలో కూలగొట్టినావు. నువ్వు అంతటా కూలగొడతావు. కొన్నేమో ప్రైవేట్ వాళ్ళని కట్టుకోమంటాడు. ప్రైవేట్ వాళ్ళని కట్టుకోమని ఇగో నువ్వు 6 లక్షలు కింద మీద నేను కట్టిస్తా అంటాడు. మేము 6 లక్షలు ఇచ్చినాక నువ్వేందా కట్టించేది? రామగుండంలో ఒక ఫ్లోర్కే గిరాకు ఉండేది. ఆడ నువ్వు 2 ఫ్లోర్ కట్టుకో, 6 లక్షలు ఇస్తా కట్టు, లేకపోతే నేను తీసేస్తాం. అలా ఈయన పేరు పెట్టుకుంటాడు మీద. మొన్నటికి మొన్న బస్ స్టాండ్లో కట్టుకున్నారు, రాయస్ థియేటర్ ముంగడ కట్టుకున్నారు. ఎవరి పైసలతోటి కట్టుకున్నారు? వాళ్ళ పైసలతోటి కట్టుకున్నారు. నీకేం పెద్దరికం వల్ల నీ పేరెందుకు? సొమ్మొక్కడిది సోకొడిది లెక్క నువ్వు చేస్తావు. అరే మా పైసలతోటి ఊరందం చేసుడు నీకేం పనా? నీకు పైసలు పెట్టు, లేకపోతే బూడిదిలో రోజు 30 లక్షలు వస్తాయి. ఆ పైసలు పెట్టి అందరు గట్టి కూలగొట్టినాయి. ఆ దమ్ము లేదు నీకు. పైసలు సంపాదించే షోకు సూట్ కేసు నిండా పైసలు సంపాదిస్తారు. ఇది ఇక మొన్నటికి మొన్న అక్కడ బస్టాండ్ ముంగడ కట్టుకున్నారు. ఒక ఆయన జై శ్రీరామ్ అని రాసుకున్నారు. జై శ్రీరామ్ రాసుకుంటే నీకేం నొప్పి అవుతుంది? తినేదట మన సభ మొగని సొమ్మాట పాడేది మిండని సభకు నువ్వు ఎట్టబెట్టినావు అంటాడు. అరే ఎవరి మతంకు సంబంధించింది వాళ్ళ ఇళ్ళ మీద పెట్టుకుంటారు. ఇదేమన్నా గవర్నమెంట్ ఆఫీసర్ పెట్టుకోకపోవడానికి? వాళ్ళని బెదిరించి కూలగొట్టించుకోవాలి. ఇది నీ ఏం దౌర్జన్యం? నువ్వు దీని మీద కానీ ఎక్కడ చూడు ఇప్పటికి ఏం పెరిగింది 2.5 సంవత్సరాల కాలంలో? ఎక్కడన్నా నువ్వు 24 గంటలు నీళ్ళు గిట్టించినావా? ఎక్కడన్నా నువ్వు పారదర్శకంగా రోడ్లు చేసినావా? లక్ష్మీనగర్లో కూలగొట్టినావు, రోడ్లు చేసినావు, రోజు కూలగొడతావు. ఇంకా రోజు ఒక 4 అడ్డం పడతారు ఆ రోడ్డు మీద. అరే నీకు ఇంకా అవగాహన లేదు. ఈ ఊరు వెనుకబాటు కనడానికి తిలక్ నగర్ గల్లీలల్లా పిల్లలను కూరగాయలు పోనీకో లేకపోతే స్కూల్ దించనీకి పోతానికి ఫోటో కొడతాడు హెల్మెట్ లేదని. దాన్ని కాపాడే తెలివి లేదు నీకు. ఎందుకు గల్లీలలో మన పిల్లలను దించడానికి అటుకెళ్ళి ఇటు పాల ప్యాకెట్ తెచ్చుకోనికి హెల్మెట్ పెట్టుకొని పోయి తెచ్చుకోవాలన్నా? గల్లీలలో ఎక్కడన్నా ఉంటుంది రూల్. అక్కడ పోలీసు వాళ్ళు పెట్టి కొడతా ఉంటారు. నువ్వు లక్ష్మీనగర్లో షాపింగ్కి వచ్చేటోనికి కొడతావు. ఇక వాడు షాపింగ్ ఏడికి వస్తాడు? బస్ వేసుకొని సపరేట్గా ఎడుకోపోయి తెచ్చుకుంటాడు. నువ్వు దీని మీద మనసు పెట్టు. ప్రజలను ఏ విధంగా కాపాడాలి, ఏ విధంగా స్ట్రెంథన్ చేయాలి, ఊరును ఏ విధంగా చేయాలని దాని మీద పెట్టు. కానీ ఈ రాష్ట్రాన్ని ఐటీ రంగంలో కావచ్చు మిగతా అన్ని రంగాలల్లో బాగా అభివృద్ధికి తీసుకుపోయిన కేటీఆర్ గారి మీదనో, బీఆర్ఎస్ ప్రభుత్వం మీదనో, బీఆర్ఎస్ పార్టీ మీదనో, మా వాళ్ళని అరెస్ట్ చేసి మీద ఉన్నటువంటి శ్రద్ధ నీకేమైనా మమ్మల్ని అరెస్ట్ చేస్తూ ఉంటుంది. నీకు కొద్దిగానైనా సిగ్గుండాలని నేను పోయి ధర్నా చేసినావు. ఇక్కడ ఉన్నటువంటి పోలీసు ఆ సిఐ 1 టౌన్ సిఐ నేను అడుగుతా ఉన్నా పత్రికా ముఖంగా. అవునా మేము గిట్లా 4 పోయి గిట్లా పోతేనే రోడ్డు మీద పోతేనే మా మీద 7-8 కేసులు పెట్టినావు. ఏ ట్రాఫిక్ ఆగిందని మా మీద కేసులు పెట్టినావు? ఇప్పుడు నీకు కనబడతలేదా? నువ్వు ఎందుకు పెట్టావు వాళ్ళ మీద కేసు? ఇంకొకటి, మేము ఏదైనా కార్యక్రమం చేస్తా అంటే మా ఇళ్ళలోనే అరెస్ట్ చేస్తావు. వీళ్ళు ఎట్ట చేసిర్రా రోడ్డు మీద గంటలు ధర్నా? రాజీవ్ గాంధీని అక్కడనట ప్రధానమంత్రి ఇంటి ముంగట కూర్చుంటే గంటలు కూర్చుంటే అరెస్ట్ చేసారు. సమస్య ఏదో ఒక సమస్య మీద. ఇక్కడ కూడా మేము సమస్యల మీద చేస్తాను. అక్కడ అరెస్ట్ చేస్తానేమో నువ్వు రాష్ట్రం అంతా పెద్ద రాహుల్ గాంధీకి బాగా ప్రాబ్లం అయిపోయింది, ఇజ్జత్ పోయిందనే లెవెల్లో రాష్ట్రం అంతా ధర్నాలు చేస్తారు. ఏదైనా మంచి సమస్య మీద ధర్నాలు చేయండి. మీరు ధర్నాలు చేసుడేంది? మీరు చేసే పనులు చాలా ఉన్నాయి. మీరు ధర్నాలు చేస్తే అరెస్ట్ చేసి పంపిస్తేనేమో అంటే ఇంటికి పంపిస్తేనేమో సంసారం. ఈడ మేము రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తున్నాం. వ్యభిచారమా? కొద్దిగానన్నా సిగ్గు తెచ్చుకొని వ్యాయామం చేయాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాము. 2 రోజుల క్రితం స్థానిక శాసనసభ్యుడు మక్కాన్ సింగ్ కేటీఆర్ గారికి సవాల్ విసిరాడు. కేటీఆర్, నువ్వు కనుక 70,000 ఉద్యోగాలు మేము ఇచ్చినామని నేను నిరూపిస్తే నువ్వు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉండు, ఎందుకంటే నువ్వే ఆ షరతు పెట్టినావు అని చెప్పేసి ఈయన గుర్తు చేస్తున్నాడు ఈ మొగోడు. ఇలా నేను ప్రధానంగా ఆయనకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నా. 70,000 ఉద్యోగాలలో ఇందాక అన్నగారు చెప్పినట్లు కనీసం 15,000 కంటే ఎక్కువ ఉద్యోగాలు మీరే నోటిఫికేషన్లు జారీ చేసి ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి ఆ ఉద్యోగాలను భర్తీ చేసిన విషయం మీరు బయట పెట్టగలుగుతారా? అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కేవలం 16,000 ఉద్యోగాలు మాత్రమే ఈ ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి మేము ఇచ్చినామని చెప్పారు. మరి మిగతా 54,000 55,000 ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు? ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం.
మీరు చేసింది ఏందయ్యా ఇయ్యాల అడ్డమైనటువంటి అడ్డగోలు హామీలు ఇచ్చి నిరుద్యోగుల నెత్తి మీద శటగోపం పెట్టిరు. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు ఫస్ట్ ఇయర్లోనే. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నారు. నిరుద్యోగ భృతి అన్నారు. ఇక్కడ నా దగ్గర 15 పాయింట్లు ఉన్నాయి. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖు నాడు ఉద్యోగ క్యాలెండర్ రిలీజ్ చేసి జూన్ 2 అంటే తెలంగాణ ఫార్మేషన్ డే రోజుల వరకు ఆ క్యాలెండర్లో రిలీజ్ చేసిన జాబ్స్ అని నింపుతామన్నారు. అమరవీరులకు ప్రతి నెల 25,000 అంటారు. రాష్ట్రంలో ప్రతి మండలానికి అంతర్జాతీయ పాఠశాల, ల్యాప్టాప్లు, అదేంది స్కూటీలు, డిగ్రీ వేస్తే 2 లక్షలు, ఇంజనీరింగ్ వేస్తే 3 లక్షలు, పిహెచ్డీ వేస్తే 5 లక్షలు అర్రాస్ పాట పడినట్టు వాడినారు. ఒక్క హామీ గురించి మీరు పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు 2.5 ఏళ్లలో. ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు ఇలా? కేవలం కేసీఆర్ గారిని తిట్టుడు, కేటీఆర్ గారిని తిట్టుడు. అంతకు మించి ఈ రాష్ట్రంలో పరిపాలన ఏమన్నా సాగుతుందా? మక్కాన్ సింగ్ని నేను ప్రశ్నిస్తున్నా ఇలా. నువ్వు గక్కడ దాకెందుకు భయ్? రామగుండం నియోజకవర్గంలో ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ చేసినావు? రామగుండం నియోజకవర్గంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి? గతంలో ఓసీ5లో నువ్వు కాంట్రాక్టర్లు ప్రస్తుతం ఉన్న బీహారీ కాంట్రాక్టర్లు తీసేసి మళ్ళీ లోకల్ కాంట్రాక్టర్లు పెడతా అన్నావు. అది ఎంతవరకు వచ్చింది? ఇక్కడ మున్సిపల్ కాంట్రాక్టర్లే నువ్వు లోకల్ వాళ్ళని వాడుకోకుండా హైదరాబాద్ నుంచి నీ చెంచగాలను తెచ్చుకొని ఇక్కడ కాంట్రాక్టర్లు ఇప్పించుకుంటావు. ఇది వాస్తవం కాదా? పోయిన ప్రభుత్వంలో మాజీ శాసనసభ్యులు అన్నగారు, మేమందరం కలిసి అమెరికాలో కొందరు ఐటీ కంపెనీల ఓనర్లతో కాళ్ళ చేతులు పట్టుకొని వీడికి వచ్చి కేటీఆర్ గారితో ఒక ఐటీ టవర్ శాంక్షన్ చేయించినాం. శంకుస్థాపన చేసారు కేటీఆర్ గారు ఐటీ టవర్. ఆ రోజు అది అతిగతి లేకుండా తీసేసినావు. ఇయ్యాల నీకు కొంచెమైనా సిగ్గు అనిపిస్తుంది? అసలు అది అనిపిస్తలేదు. నాకైతే అర్థమైతే లేదు. మాటలేమో కొండలు దాటితే, చేతలు అయితే ఇక్కడ కూడా ఇంట్లో కూడా దాటలేవు. రామగుండంలో ఏం చేసినా చెప్పుకోవడానికి నీకు ఏం లేదు. 800 మెగావాట్ పవర్ ప్లాంట్ తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగాలు కల్పిస్తాను. ఏడవైంది అది అనౌన్స్ చేసి పాలాభిషేకాలు చేసుకున్నారు, కొబ్బరికాయలు కొట్టుకున్నారు, పూలదండలు వేసుకున్నారు, ర్యాలీలు తీసారు. ఏడవైంది అది. ఇట్లా చెప్పుకుంటూ పోతా ఉంటే ఈ రాష్ట్రంలో పరిపాలన అంటూ సాగుతలేదు. మరీ ముఖ్యంగా రామగుండంలో కూల్చివేతలు తప్ప ఆయన చేసినటువంటి గొప్ప ఘనకార్యం ఏముందిడా? ఆ కూల్చివేతల వల్ల ఇలా దందా మొత్తం మంచిర్యాలు పెద్దపల్లికి పోయింది. అలా దుకాణాలు నడుస్తలు లక్ష్మీనగర్లా మనం అందరం చూస్తలేము. అయ్యాల కూల్చివేతలు పెట్టి అలా ఆయన హైదరాబాద్లో కూలుస్తాడు, ఈయన ఇక్కడ లోకల్లో ఈయన కూలుస్తాడు. ఒక రాక్షస పర్వం తలపిస్తుంది పరిపాలన. ఇటువంటి ఛాలెంజ్లు కేటీఆర్కి వేయడం కాదు. మీకు శాతనైతే మీరు ఇచ్చినటువంటి హామీల్లో పావు మందం నిరూపించుకోండి. ఒక పావు మందం మీరు నెరవేర్చండి. అక్క అక్క పోయి దూరం అక్క దూరం. జై మాతా భారత్ మాతా కి చెట్టు మీది కొంగ చెట్టు మీది కొంగ చెట్టు మీది కొంగ భారత్ మాతా కి భారత్ మాతా కి జై మాతా భారత్ మాతా జై మాతా. ఏదైనా చేసుకోండి సార్. మేము బెదిరిస్తున్నారు, బాగా బెదిరిస్తున్నారు. మొత్తం ప్రజాస్వామ్యాన్ని మొత్తం మీరే కూల్ చేసినట్టు ఇష్టం ఉన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. చిల్లరగా నువ్వు చేస్తున్నావు. పోలీసులకు బిహేవ్ చేయండి. పోలీస్ ఆఫీసరే నువ్వు నేషనల్ ఇంటర్నేషనల్ ఉన్నా ఏం చేయలేవు. ఇంటర్నేషనల్ ఉన్నా ఏం చేయలేవు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసం ముందు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిరసన చేసి దేశవ్యాప్తంగా విద్యార్థులను రెచ్చగొట్టి అశాంతి చర్యలకు పాల్పడుతున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి అన్నారు. ఈ మేరకు గోదొరకన్ చౌరస్తాలో కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో కమలనాథులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను దానం చేసే ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అయితే పోలీసుల కన్నుగప్పి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలో ఈ దిష్టి బొమ్మను దానం చేశారు. సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న పోలీసులకు బీజేపీ శ్రేణులకు మధ్య వాగ్వివాదం జరిగింది. ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. బీజేపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని జైపూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. భాజపా చెప్తున్నాం, రేపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రోడ్ల మీద తిరగకుండా ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. 60 ఏళ్ళు అధికారంని అనుభవించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ పార్లమెంటు సమావేశాలు నడుస్తున్నటువంటి సందర్భంలో ఒక ప్రతిపక్ష నాయకుడిగా పార్లమెంటులో తను అనుకున్నటువంటి అంశాన్ని మాట్లాడాల్సింది పోయి ఎంపీలను వేసుకొని ప్రధాని నరేంద్ర మోదీ గారి ఇంటిని ముట్టడించడం అనేది నిజంగా కూడా అత్యంత అమానుషంగా మేము భావిస్తా ఉన్నాము. ఇవాళ విద్యార్థులను రెచ్చగొట్టేటటువంటి విధంగా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ ఇవాళ కేవలం రాజకీయ పబ్బం గడుపుకునేటువంటి అసమర్థ నాయకుడు ఈ దేశంలో రాహుల్ గాంధీ. ఇవాళ నిజంగా కూడా సిగ్గనిపిస్తూ ఉన్నది. యావత్ ప్రజాస్వామ్యం ఇవాళ తలదించుకునేటటువంటి పని రాహుల్ గాంధీ చేసిండు. గోదొరకన్ కూరగాయల హోల్సేల్ మార్కెట్లో రాజ్యమేలుతున్న హమాలీ సిండికేట్తో తమతో పాటుగా మార్కెట్కు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రైతులు అనేక ఇబ్బందులు గురవుతున్నారని స్థానిక కూరగాయల హోల్సేల్ వ్యాపారులు ఆరోపించారు. గోదొరకన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు. ఈ సిండికేట్గా లేకుండా ఉంటే తాము హమాలీ రేట్లను పెంచడానికి సిద్ధంగా ఉన్నామని వారు పేర్కొన్నారు. స్థానిక కూరగాయల మార్కెట్ హోల్సేల్ వ్యాపారస్తులం ఇక్కడికి రావడం జరిగింది. రైతులు కష్టపడి రాత్రిబౌలు కష్టపడి పండించిన పంటను తీసుకువచ్చి మన మార్కెట్కి వచ్చినట్టయితే హమాలీల సిండికేట్ విధానం చేయబట్టి ఈరోజు వారి సరుకులు దిగటం లేదు. దానివల్ల పూర్తిగా నష్టపోతున్నారు. అదేవిధంగా ఈరోజు హమాలీలు దౌర్జన్యం ఏమిటంటే ఆ రైతు యొక్క సరుకుల నుంచి, ఆ గంపల నుంచి, సంచుల నుంచి ఒక్కొక్కరు రాత్రి 2 గంటల నుంచి 4 గంటల వరకు కానీ 5 గంటల వరకు కానీ రైతులకు చూడంగానే తీసుకోవడం. ఒక్కొక్క హమాలి దాదాపు 10 నుంచి 15 నుంచి 20 కిలోల వరకు ప్రతిరోజు నిత్యం తీస్తున్నారు. ఇది గతంలో కూడా ఒకటేసారి అందరం కలిసి ఆ సంచులు తీసుకొచ్చినట్టయితే దాదాపు 2 ట్రాక్టర్ల లోడు వారి దగ్గర వెళ్ళడం జరిగింది. ఇది పాత మార్కెట్లో ఉన్నప్పుడు అందరూ చూశారు. అందరూ కూడా ఆ రోజు మన సిటీ కేబుల్ ప్రెస్ మీడియా మిత్రులు అందరూ కూడా వచ్చి చూడడం జరిగింది. అదేవిధంగా ఇది ఏంటి అంటే మేము చేస్తాం,
మీరు సిండికేట్ విధానం తీసేయండి అంటే మేము తీసేయమన్నాం. మీరు సిండికేట్ విధానం తీసేసే వరకు మీకు కూడా మేము రేట్లు పెంచమని అన్నది వాస్తవం. సిండికేట్ విధానం తీసేస్తామని చెప్పి వారి నాయకులు, వారి తరఫున వచ్చిన నాయకులు కూడా 32 సార్లు వ్రాతపూర్వకంగా రాసిచ్చి గత 24 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి మమ్మల్ని మోసం చేయడం జరుగుతుంది. మా మార్కెట్ గోదావరిఖనిలో పేరుకే పెద్దగా, తెలంగాణలో కరీంనగర్ డిస్టిక్లో పెద్దగా ఉన్నది పేరుకే, కానీ అమలు వ్యవస్థతోని చాలా చిన్నగా అవుతుంది. వేరే ఊరు నుంచి ఎవరైనా సరుకులు వేస్తే గోదావరిఖని అంటే అబ్బో మేము కిరాయికి పెట్టాము, మేము గోదావరిఖని రాము, అక్కడ అమలు వాళ్ళు దించరు, మా సరుకులు ఆగిపోతాయని టాక్ మొత్తం ఈ డిస్టిక్ కరీంనగర్ డిస్టిక్ హైదరాబాద్ దాకా పాకిపోయింది. మేము ఎన్నిసార్లు చెప్పినా ఏం చేసినా అమలు వాళ్ళకి ఏం కష్టం ఏం అవట్లేదు కదా. 1 మోసినా అంతే వస్తున్నాయి, 10 మోసినా వాళ్ళకి అంతే వస్తున్నాయి, 50 మోసినా అంతే వస్తున్నాయి. కాబట్టి వాళ్ళు దానికి స్పందన వాళ్ళ నుంచి ఏ విధమైన స్పందన లేదు. దానికి తోడు వాళ్ళ లీడర్లు, ఈ మధ్య వాళ్ళ అమాలి వాళ్ళ లీడరు మీ ప్రెసిడెంటు అమాలి పెంచని అంటున్నాడు, ఏం చేసుకుంటారో చేసుకోండి అని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. మేమెందుకు పెంచామండి? కరెక్ట్గా చేస్తే పని కరెక్ట్ చేయక పెంచుకోని అంటే ఎట్లా పెంచుస్తారు? మళ్ళీ ఇల్లు ముట్టడిస్తామని పెట్టున్నాం. మాకైతే ఇంట్లోకి వస్తలే కదా, మా డబ్బులు ఇస్తలేము కదా, రైతులే తీసుకొని ఇస్తున్నాం. రైతులే కష్టపడుతున్నారు, వాళ్ళే దించుతున్నారు, వాళ్ళు దించి వీళ్ళకి అమాలు ఇస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే మా షాపులలో ఉండే గుమాస్తాలు నాకు 5 అవసరం. నా షాపులో గుమాస్తాలు నేను 20 మందిని పెట్టుకున్నాను. ఎందుకంటే అమాలలో చేస్తలేరని. అమాలలో పని మా గుమాస్తాలతో చేయిస్తున్నాను. నాకు అవసరం లేదు 15 మందికి ఎక్కువ పేమెంట్ ఇచ్చి నా ఓన్గా పెట్టుకుంటున్నాను. ఎందుకంటే నా సరుకు తొందరగా అయిపోవాలి అని ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు అంతే చేస్తారు. మీరు ఏం చెప్పేది మాకు? ఇప్పుడు ఈ 15 కిలోల కవర్లు వస్తున్నాయి, వంకాయలు కానీ మిర్చి కానీ, అవి టోటల్గా మా 100 కవర్లు కానీ మా గుమాస్తాలు దించుతున్నారు, దించి కింద పెడుతున్నారు. కానీ అమలు మాత్రం అమలు వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. అసలు వీళ్ళ కష్టం దోపిడీ వాళ్ళను చేస్తున్నాం అంటున్నారు, కానీ శ్రమ దోపిడీ వాళ్ళది కాదు. గుమాస్తాల మీద దోపిడీ చేసి వాళ్ళు బ్రతుకుతున్నారు అమాలి వాళ్ళు. అసలు అమాలి వాళ్ళకు ఆ అమౌంట్ ఏనే ఇవ్వద్దు, కానీ మన పాత వాళ్ళే కదా అని మేము ఇస్తున్నాం. యాక్చువల్గా అయితే అమాలి ఇవ్వద్దు, గుమాస్తాలకు ఇచ్చేయాలి. ఆ అమాలి అయినా ఇస్తున్నాం. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో గోదావరిఖని తిలక్ నగర్ డౌన్లోని బాలగంగాధర్ తిలక్ విగ్రహం వద్ద తిలక్ జయంతి కార్యక్రమాన్ని సంఘ శ్రేణులు ఘనంగా ఈ రోజు నిర్వహించారు. తిలక్ విగ్రహానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా సహకార్యదర్శి అడిగొప్పుల రాజు మాట్లాడుతూ స్వరాజ్యమే నా జన్మ హక్కు అని స్వతంత్ర సమరంలో సమాజాన్ని సంఘటితం చేసి స్వతంత్రాన్ని తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నగర సహ కార్యదర్శి ఆరెల్లి జలేందర్, బజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్ సంపత్ యాదవ్, నాయకులు కొండపర్తి లింగన్న, మేడబోని రవీందర్, కుంబార్ దిగంబర్, మేడగోని అరవింద్, కోటగిరి నరేష్, బక్క రాయమల్లు, రాజిరెడ్డి, సాయిలు, మహేష్, పవన్ తదితరులు ఉన్నారు. ఈ దేశం స్వాతంత్రమైన జన్మ హక్కు నిర్ణయించినటువంటి గొప్ప స్వాతంత్ర సమరయోధుడు బాలగంగాధర్ తిలక్ గారు. అంతేకాకుండా ఈ దేశంలో వీధులలో మనం ఈరోజు వినాయక నవరాత్రులు ఘనంగా నిర్వహించుకుంటామంటే దానికి మూలం బాలగంగాధర్ తిలక్ గారు. ఎక్కడో గుడిలలో మాత్రమే జరుగుతున్నటువంటి పండుగలను స్వాతంత్ర పోరాటంలో ఉద్యమంలో భాగంగా హిందువులందరినీ ఏకం చేయడం కోసం వీధులలో ప్రారంభం చేసి నవరాత్రుల పేరు మీద హిందువులందరినీ కలిపి హిందువులలో స్వాతంత్ర కాంక్షను రగిలించి ఈ దేశంలో హిందువుల ఐక్యత కోసం ఎంతగానో పాటుపడినటువంటి మహనీయుడు బాలగంగాధర్ తిలక్ గారు. వారి గొప్ప దార్శనికతతో, వారి మార్గదర్శనంతోనే ఈరోజు దేశవ్యాప్తంగా చాలా గొప్పగా వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే బంద్ను పారిశ్రామిక ప్రాంతంలో అన్ని ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు విజయవంతం చేయాలని ఈరోజు ఎన్ఎస్ఏ, డివైఎఫ్ఐ విద్యార్థి యోజన సంఘాల ఆధ్వర్యంలో గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో ఈ ప్రాంత విద్యా సంస్థలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరిమల్ల దుర్గాప్రసాద్, డివైఎఫ్ఐ యోజన సంఘం పెద్దపల్లి జిల్లా కార్యదర్శి కొంటు సాగర్ మాట్లాడారు. విద్యార్థి యోజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే ఈ బంద్కు పారిశ్రామిక ప్రాంతంలోని అన్ని విద్యా సంస్థలు పూర్తి స్థాయిలో మద్దతునిచ్చి సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి యోజన సంఘాల నాయకులు జీవన్, ఆకాష్, కృష్ణకుమార్, సురేష్, రితీష్, సూర్య తదితరులు ఉన్నారు. నీటి
పరీక్షలలో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఢిల్లీ కేంద్రంలో జంతర్ మంతర్ దగ్గర శాంతియుతంగా నిరసన కార్యక్రమం వ్యక్తం చేస్తున్న విద్యార్థి యువజనులపైన పోలీసుల దమనకాండని నిరసిస్తూ జూలై 24 రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని విద్యా సంస్థల బంద్కు విద్యార్థి సంఘాలైన ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యుఐ, ఏఎస్తో పాటు ఇతర విద్యార్థి సంఘాలు తలపెట్టిన బంద్కు డివైఎఫ్ఐ యువజన సంఘంగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాము. దీనిపైన వెంటనే పార్లమెంటులో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు వెంటనే చర్చ జరపాలి. అదేవిధంగా నీట్లో జరిగిన అవకతవకలకు ఎవరైతే బాధ్యులున్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూనే హైదరాబాద్ గచ్చిబౌలిలో ఈరోజు సిడిఎంఏ నిర్వహణలో జరుగుతున్న కార్పొరేటర్ల శిక్షణ కార్యక్రమానికి అధికార పార్టీకి చెందిన రామగుండం నగరపాలక కార్పొరేటర్లతో పాటుగా 4 పార్టీలకు చెందిన 57 మంది కార్పొరేటర్లు వెళ్ళకపోవడం ఇక్కడ వివాదాస్పదంగా చర్చానీయాంశంగా మారింది. కార్పొరేటర్లు చిద్రాల నాగరాజు, వడ్డూరు రవి, దాసరి సాంబమూర్తి తమ వ్యక్తిగత వాహనాల మీద శిక్షణకు వెళ్ళగా రామగుండం నగరపాలక సంస్థ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 2 బస్సులు వెనుదిరిగాయి. కాగా కార్పొరేషన్ అధికారులు సమన్వయ లోపం, మహిళా కార్పొరేటర్లకు సరియగు ప్రత్యేక ఏర్పాటు చేయకపోవడమే ఈ శిక్షణకు వెళ్ళకపోవడానికి ప్రధాన కారణంగా పలువురు కార్పొరేటర్లు అంటూ ఉన్నారు. రాష్ట్రంలోని కార్పొరేటర్లకు మరియు వార్డు మెంబర్లకు సంబంధించిన శిక్షణ తరగతులు ఈరోజు హైదరాబాద్లో ఏర్పాటు చేసిన క్రమంలో రామగుండం కార్పొరేషన్కు సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఈరోజు పొద్దున 4 గంటలకు ఇక్కడ నుండి బయలుదేరాల్సిన పరిస్థితి ఉండే. కానీ ఈరోజు దుస్థితి చూస్తే రామగుండం మున్సిపల్ అధికారుల సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఈరోజు ఒక్కరిద్దరు కార్పొరేటర్లు మినహా 60 మందిలో ఎవరు కూడా హాజరు కానటువంటి పరిస్థితి. కార్పొరేటర్లతోటి ప్రత్యేకంగా మాట్లాడకుండా వాళ్ళకు వాళ్ళే కమిషనర్ మరియు అధికారులు నిర్ణయాలు తీసుకొని ఈరోజు 2 బస్సులను బుక్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. సుమారు ₹1,00,000 ప్రజాధనాన్ని దుర్వినియోగం పరచడం జరిగింది. రామగుండం కార్పొరేషన్ లో కార్పొరేటర్లతోటి ఎటువంటి సమన్వయం చేయకపోవడం వల్ల ఈరోజు ఈ ప్రజాధనం దుర్వినియోగం అయ్యింది. రాబోయే కాలంలోనైనా కమిషనర్ గారు, అధికారులు కార్పొరేటర్లతోటి సమన్వయపరచుకోవాలని, ఏ విషయంలోనైనా కూడా కార్పొరేటర్లకు వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇచ్చి సమావేశాలు విజయవంతం చేయాలని చెప్పి, లేకపోతే రాబోయే రోజుల్లో నగరపాలక సంస్థ పరువు మరింత దిగజారే పరిస్థితి ఎదురవుతుందని చెప్పి దీని పట్ల చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులను కోరుతున్నాం. నమస్కారం. ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కార్పొరేటర్లు అలాగే మున్సిపల్ అండ్ పాలకవర్గం అందరికీ కూడా ఈరోజు హైదరాబాద్లో ట్రైనింగ్ క్లాసులు పెట్టడం గురించి మరి నిన్న అందరి కార్పొరేటర్లకు ఇంటిమేషన్ ఇవ్వనట్టుగా మరి కార్పొరేషన్ సంబంధించిన అధికారులు వ్యవహరించినారు. మరి ఈరోజు ఉదయం 4 గంటల ప్రాంతంలో ఇక్కడ నుండి కార్పొరేటర్లు అందరూ బయలుదేరేది ఉండే, కానీ 4 గంటల నుంచి 5 గంటల నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నాం. కేవలం 5-6 కార్పొరేటర్లు తప్ప మిగతా వారు ఎవరు కూడా రాలేదు. మరి మేము కూడా కార్పొరేటర్లు అందరూ కొంతమందికి ఫోన్ చేయడం జరిగితే వాళ్ళు కూడా ఏమని చెప్పారంటే కేవలం కార్పొరేటర్ అభ్యర్థులే రావాలని చెప్పడం జరిగింది. మరి కార్పొరేటర్ అభ్యర్థులే అంటే ఇలా మహిళా కార్పొరేటర్లు ఉన్నారు, మరి వాళ్ళకు చిన్న పిల్లలు ఉన్నారు. మరి ఆ పిల్లలు పట్టుకొని వారు ఎలా రాగలుగుతారు అనేది కనీస విజ్ఞత కూడా మరి అధికారులకు లేదు. కాబట్టి ఈరోజు మెజార్టీగా ఉన్న కార్పొరేటర్లు అందరూ కూడా ఈరోజు ఇట్టి కార్యక్రమాన్ని బైకాట్ చేసినారు. మరి మున్సిపల్ అధికారులు రానున్న రోజులలో కూడా కార్పొరేటర్లకు సరి అయిన ప్రాధాన్యత ఇవ్వకుంటే ఖచ్చితంగా కూడా రానున్న రోజులలో కూడా మరి ఇటు అధికారులపై
ఖచ్చితంగా తిరుగుబాటు వ్యవస్థ అనేది ఇంకా గట్టిగా జరగబోతుందని తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి డివిజన్ లో కార్పొరేటర్లకు సంబంధించి కూడా మొన్ననే రీసెంట్ గా కూడా మేము కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి కార్పొరేటర్ గారికి గవర్నమెంట్ కు సంబంధించినటువంటి ఎటువంటి పబ్లిక్ ఉపయోగపడే ప్రయోజనాల గురించి మరి విన్నవించడంలో మేము ముందున్నా కూడా మరి ఇక్కడ పాలక వర్గం మరి ఇక్కడ ఆఫీసర్లు మాత్రం ఎవరు కూడా నిమ్మకు నీరెత్తినట్టే వ్యవహరిస్తున్నారు. మరి దయచేసి ఇక్కడ శానిటేషన్ విభాగం కానీ టౌన్ ప్లానింగ్ కానీ మరి మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా కనీసం కార్పొరేటర్ అంటే ఒక విలువ ఇవ్వలేని పరిస్థితి నెలకొన్నది. కాబట్టి ఇక ముందైనా కూడా మీ పద్ధతులు మార్చుకొని మరి కార్పొరేటర్లు అందరితో సమన్వయంగా ఏర్పాటు చేసుకొని మరి ప్రతి ప్రభుత్వ ఫలాలను మరి ప్రజలకు అందే విధంగా కార్పొరేటర్లను కూడా భాగస్వామ్యం చేయాలని కోరుకుంటున్నాము. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.